హాయ్ ఫ్రెండ్ నమస్తే. 'ఎన్టీఆర్' అన్న అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే 'డ్రాగన్' సినిమా రిలీజ్ డేట్ అయితే వచ్చింది. కానీ ఇంత వేగంగా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే త్వరలో మే 20న అయితే 'ఎన్టీఆర్' అన్న బర్త్‌డే ఉంది. ఆ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా యొక్క గ్లింప్స్ అలాగే రిలీజ్ డేట్ విడుదల చేస్తారని అందరూ అయితే సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఈరోజు అనుకోకుండా 'ఎన్టీఆర్' అన్న అఫీషియల్ వాట్సాప్ అకౌంట్ నుంచి అయితే ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే వచ్చింది. ఆ రిలీజ్ డేట్ చూడగానే నేనైతే షాక్ అయిపోయాను. జూన్ 11 అనేసరికి ఇంత దగ్గరలో దాదాపుగా చూసుకుంటే 2 నెలలు కూడా సినిమా లేదు. ఇంత త్వరగా రిలీజ్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. ప్రమోషన్‌లు కూడా చేయలేదు. ఏంట్రా అనుకోని తీరా దగ్గర నుంచి అలాగా జూమ్ చేసి చూస్తే జూన్ 11, 2027 అనేసరికి గుండె అయితే పుస్సుమనింది. ఓహో! ఇదేది 'బాహుబలి' శిల్పం చెక్కుతున్నాడా ప్రశాంత్ నీల్ ఏంటనుకున్నాను. ఎప్పుడు 'డ్రాగన్' సినిమా స్టార్ట్ చేశారు? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 2027 అంటే ఈ సంవత్సరం 'ఎన్టీఆర్' అనే అభిమానులకి ఏ సినిమా లేదు. అభిమానులు పూర్తి స్థాయిలో ఇది డిసప్పాయింట్ రిలీజ్ డేట్ అని చెప్పాలి. పోయి ఏ సంక్రాంతికో, ఏ సమ్మర్‌కో లేకపోతే ఏ దసరాకో రిలీజ్ చేయాలి గానీ, అదేంటది వర్షాకాలంలో రిలీజ్ చేయడం ఏంటి? వర్షాకాలంలో ఎవరు థియేటర్‌కి వస్తారు? బాక్స్ ఆఫీస్ ఎలా కళకళలాడుతుంది? 'ఎన్టీఆర్' అన్నకి రికార్డ్ స్థాయిలో కలెక్షన్‌లు ఎలా వస్తాయి? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఈ ఐడియా ప్రశాంత్ నీల్‌దా? లేకపోతే మైత్రి మూవీస్‌దా? లేకపోతే 'ఎన్టీఆర్' అన్నదా? లేకపోతే ఆ రిలీజ్ డేట్‌కి ఏమైనా సరే హాలిడేస్ ఉన్నాయో అర్థం కావట్లేదు గానీ, ఆ రిలీజ్ డేట్ అయితే 'ఎన్టీఆర్' అన్న అభిమానులకైతే అస్సలు నచ్చదని చెప్పాలి. నేనేమనుకున్నానంటే, ఈ సినిమా శరవేగంగా 2 షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మూడో షెడ్యూల్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా మాక్సిమం షూటింగ్ కంప్లీట్ అయిపోయి, ఈ సంవత్సరం దసరా కానుకగా రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ వర్క్‌లు ఇవన్నీ మూవీ టీమ్ చూసుకుంటారు కాబట్టి, 5 నెలలకే షూటింగ్ 6 నెలలు కంప్లీట్ అయిపోతే 'దేవరా 2' అంటే పార్ట్ 2లోకి ఎన్టీఆర్ అన్న జాయినింగ్ అయిపోయి, ఆ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్‌లో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ అది 30% షూటింగ్ అయిపోయింది కాబట్టి, వచ్చే సంవత్సరం సమ్మర్‌లో 'దేవరా 2' రిలీజ్ అయిపోద్ది. ఈ సంవత్సరం దసరాకి 'డ్రాగన్' సినిమా రిలీజ్ అయిపోద్దని ఎంతో ఎక్సైట్‌మెంట్‌లో 'ఎన్టీఆర్' అన్న అభిమానులు అయితే ఉన్నారు. జూన్ నెల తీసుకెళ్ళి ఈ 'డ్రాగన్' సినిమా రిలీజ్ చేస్తే, మరి 'దేవరా' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి సినిమా ఈ 'కుమారస్వామి' బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏమైతే అర్థం కావట్లేదు. ఇదేం ప్లానింగో అర్థం కావట్లేదు. 'ఎన్టీఆర్' అన్న అభిమానులు అయితే పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయడు గానీ, సినిమా స్టార్ట్ చేస్తే మాత్రం శరవేగంగా సినిమా తీస్తాడు. ఆల్రెడీ మనకి ఒక పక్క ఏమి 'డ్రాగన్' సినిమా షూటింగ్ అవుతుండగా అటుపక్క 'సలార్' షెడ్యూల్ కూడా షూటింగ్ జరిపారు. అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు. మరి అలాంటి ప్రశాంత్ నీల్ ఈ 'డ్రాగన్' సినిమా విషయానికి వస్తే ఇంత లేట్‌గా ఎందుకు తీస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆఖరికి ఎస్ఎస్ రాజమౌళి చాలా నెమ్మదిగా తీస్తాడు. అలాంటి రాజమౌళి కూడా 3 సంవత్సరాల్లో 'వారణాసి' సినిమా ఫినిష్ చేసి వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశాడు. మరి రాజమౌళి సినిమా అంత చకచకా తీస్తే ఈ ప్రశాంత్ నీల్‌కి ఏమైంది? అంత లేట్‌గా ఎందుకు చెప్తున్నాడు? ఇదేమో రాజుల సినిమా, లేకపోతే ఇదేమైనా హిస్టారికల్ సినిమా, మాస్ సినిమా కదా! ఒక మాస్ సినిమాకి ఇంత లేట్ తీయడం ఏంటనేది 'ఎన్టీఆర్' అన్న అభిమానికి అర్థం కావడం లేదు. ఏదేమైనా సరే ఆ రిలీజ్ డేట్ కాకుండా కొంచెం సమ్మర్‌లోటైనా రిలీజ్ చేసి 'ఎన్టీఆర్' అన్న అభిమానులకి మంచి మాస్ ఫెస్టివల్ తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.